హలో ఫ్రెండ్స్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ గుర్తించడానికి ఓపెన్ మరియు షార్ట్ సర్క్యూట్స్ టెస్ట్ ఎలా నిర్వహించాలి అనే దాని గురించి ఈ అభ్యాసానికి స్వాగతం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని, ఐరన్ లేదా కోర్ లాస్ గుర్తించడానికి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నిర్వహించండి. ఫుల్ లోడ్ కాపర్ లాస్ గుర్తించడానికి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నిర్వహించండి. డిఫరెంట్ లోడ్స్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ నిర్ణయించండి. ట్రాన్స్ఫార్మర్లో నష్టాలు గురించి చర్చిద్దాం. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ సూత్రాల ద్వారా నిర్ణయించబడుతుంది. ఎఫిషియన్సీ అవుట్పుట్ పవర్ డివైడెడ్ బై ఇన్పుట్ పవర్కి సమానం. ఇన్పుట్ పవర్ని అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్ అని వ్రాయవచ్చు. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ గుర్తించడానికి దాని లాసెస్ కనుగొనడం చాలా ముఖ్యం. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉండి 95 నుండి 98% వరకు ఉంటే ట్రాన్స్ఫార్మర్ లాసెస్ ఇన్పుట్ పవర్లో 2% వరకు తక్కువగా ఉన్నట్లు. ఎఫిషియన్సీ లెక్కించేటప్పుడు ఇన్పుట్ మరియు అవుట్పుట్ పవర్స్ నేరుగా కొలవడానికి బదులుగా ట్రాన్స్ఫార్మర్ లాసెస్ గుర్తించడం మంచిది. ట్రాన్స్ఫార్మర్లో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కోర్ లాసెస్ తెలియచేస్తుంది. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కాపర్ లాసెస్ తెలియచేస్తుంది. అందువలన ఎఫిషియన్సీని సామజసమైన ఖచ్చితత్వంతో ఈ డేటా నుండి నిర్ణయించవచ్చు. ట్రాన్స్ఫార్మర్లో ఐరన్ లేదా కోర్ లాస్ లేదా నో లోడ్ లాసెస్ మరియు కాపర్ లేదా ఓమిక్ లేదా లోడ్ లాస్ వంటి 2 రకాల లాసెస్ సంభవిస్తాయి. నో లోడ్ లాసెస్ హిస్టెరిసిస్ మరియు ఎడ్డీ కరెంట్ అనే 2 కాంపోనెంట్స్ కలిగి ఉంటాయి. కాపర్ లేదా లోడ్ లాసెస్. ఈ లాస్ ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్ వైండింగ్స్ ఓమిక్ రెసిస్టెన్స్ వలన కలుగుతుంది. ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్స్ యొక్క రెసిస్టెన్సెస్ ద్వారా లోడ్ కరెంట్ I2R లాసెస్ కలిగిస్తుంది. ఇది రాగి తీగలను వేడి చేస్తుంది మరియు వోల్టేజ్ డ్రాప్స్ కలిగిస్తుంది. ఈ లాస్ని కాపర్ లాసెస్ లేదా వేరియబుల్ లాసెస్ అని కూడా అంటారు. ట్రాన్స్ఫార్మర్లోని కోర్ లాస్ అన్ని లోడ్ కండిషన్స్కి కాన్స్టెంట్ లాస్. కాపర్ లాస్ కరెంట్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా మారుతుంది. నో లోడ్ లాసెస్ లేదా కోర్ లాసెస్ గుర్తించడానికి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నిర్వహిస్తాం. ట్రాన్స్ఫార్మర్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ మరియు కాపర్ లాసెస్ గుర్తించడానికి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నిర్వహిస్తాం. ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు మరియు సామాగ్రిని ఏర్పాటు చేద్దాం. మూవింగ్ ఐరన్ కలిగిన 100 వోల్ట్ల వాల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ మూవింగ్ ఐరన్ 150 వోల్ట్స్. వాట్ మీటర్. అమ్మీటర్ మూవింగ్ ఐరన్ 5 ఆంపియర్స్. అమ్మీటర్ మూవింగ్ ఐరన్ 15 ఆంపియర్స్. ఫ్రీక్వెన్సీ మీటర్. సింగిల్ ఫేస్ పవర్ ఫ్యాక్టర్ మీటర్. ట్రాన్స్ఫార్మర్. ఆటో ట్రాన్స్ఫార్మర్. స్విచ్ కంట్రోల్ ఉన్న 3 పిన్ సాకెట్స్. ఇన్కాండిసెంట్ ల్యాంప్. చౌక్ మరియు ఫిట్టింగ్ ఉన్న ట్యూబ్ లైట్. ఐరన్ లేదా కోర్ లాస్ గుర్తించడానికి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నిర్వహించండి. ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్ HT మరియు LT టెర్మినల్స్ గుర్తించండి. మల్టీమీటర్ని రెసిస్టెన్స్ మోడ్లో లో రేంజ్లో సెట్ చేసి ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్స్ రెసిస్టెన్స్ కొలవండి. రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువగా ఉంటే అది HT లేదా హై టెన్షన్గా పరిగణిస్తాము. లో రెసిస్టెన్స్ వాల్యూ LT లేదా లో టెన్షన్గా పరిగణించబడుతుంది. ఇక్కడ ఇచ్చిన ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి LT ప్రైమరీ సెకండరీ HT అవుతుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ సప్లై ప్రైమరీ సైడ్ లేదా LT సైడ్కి ఇవ్వాలి. సెకండరీ సైడ్ లేదా HT సైడ్ తెరిచి ఉంచాలి. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్లో ఇన్పుట్ సప్లై ప్రైమరీ సైడ్ లేదా LT సైడ్ ఇవ్వబడుతుంది మరియు సెకండరీ సైడ్ లేదా HT సైడ్ తెరిచి ఉంచబడుతుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ పవర్ సెకండరీ సైడ్ లేదా LT సైడ్కి ఇవ్వాలి. ప్రైమరీ సైడ్ లేదా HT సైడ్ తెరిచి ఉంచాలి. AC 240 వాల్ట్స్ 50 హెర్ట్జ్ మెయిన్ పవర్ సప్లై స్విచ్ నియంత్రణతో 3 పిన్ సాకెట్ కనెక్ట్ చేయండి మరియు సాకెట్లో ఆటో ట్రాన్స్ఫార్మర్ని పెట్టండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీని అంటే LT సైడ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ టెర్మినల్స్కి మూవింగ్ ఐరన్ అమ్మీటర్ ద్వారా సిరీస్లో మరియు వాట్ మీటర్ని కనెక్ట్ చేయండి. సర్క్యూట్లో ఉన్న విధంగా కరెంట్ కాయిల్ మరియు ప్రెషర్ కాయిల్ సిరీస్ మరియు ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. ప్రైమరీ వైండింగ్కి ప్యారలల్గా 0 నుండి 150 వాల్ట్స్ మూవింగ్ ఐరన్ వాల్ట్ మీటర్ కనెక్ట్ చేయండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ నాబ్ 0 దగ్గర ఉందని నిర్ధారించుకోండి. ఇప్పుడు మెయిన్ పవర్ సప్లై మరియు ఆటో ట్రాన్స్ఫార్మర్ స్విచ్ ఆన్ చేయండి. ఆపై క్రమంగా వోల్టేజ్ని
ప్రైమరీ రేటెడ్ వోల్టేజ్ వరకు పెంచండి. ఇది వాల్ట్ మీటర్ రీడింగ్తో నిర్ధారించబడుతుంది. పట్టికలో వాల్ట్ మీటర్, అమ్మీటర్ మరియు వాట్ మీటర్ రీడింగ్స్ నోట్ చేసుకోండి. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నుండి ఐరన్ లాస్ లేదా కోర్ లాస్ లెక్కించండి. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫుల్ లోడ్ కాపర్ లాస్ గుర్తించడానికి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నిర్వహించండి. హెచ్చరిక: షార్ట్ సర్క్యూట్ టెస్టింగ్ హై టెన్షన్ సైడ్ మాత్రమే చేయాలి, అంటే ఇన్పుట్ సప్లై హెచ్టీ సైడ్కి కనెక్ట్ చేయాలి, మరియు షార్ట్ సర్క్యూట్ టెస్టింగ్ ఎల్టీ సైడ్ చేయాలి. హెచ్టీ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తే వైండింగ్స్ కాలిపోవచ్చు. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ సప్లై మరియు మీటర్ సెకండరీ సైడ్ కనెక్ట్ చేయాలి మరియు షార్ట్ సర్క్యూటింగ్ ప్రైమరీ సైడ్ చేయాలి. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ సప్లై మీటర్స్ ప్రైమరీ సైడ్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి, అంటే హెచ్టీ, మరియు షార్ట్ సర్క్యూటింగ్ సెకండరీ సైడ్ అంటే ఎల్టీలో జరుగుతుంది. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ సైడ్ లేదా హెచ్టీ సైడ్ ఆటో ట్రాన్స్ఫార్మర్కి అమ్మీటర్ ద్వారా సిరీస్లో మరియు వాట్ మీటర్ కనెక్ట్ చేయండి. హెచ్టీ అయిన సెకండరీ వైండింగ్కి ప్యారలల్గా 0 నుండి 300 వాల్ట్స్ మూవింగ్ ఐరన్ వాల్ట్ మీటర్ కనెక్ట్ చేయండి. మాక్సిమం లోడ్ కరెంట్ మోసుకెళ్లేంత పెద్దగా ఉండే థిన్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ ఉపయోగించి ప్రైమరీ వైండింగ్ మధ్య 0 నుండి 5 ఆంపియర్ వరకు ఉండే అమ్మీటర్ కనెక్ట్ చేయడం ద్వారా షార్ట్ సర్క్యూట్ చేయండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ నాబ్ 0 దగ్గర ఉందని నిర్ధారించుకోండి. ఇప్పుడు పవర్ సప్లై మరియు ఆటో ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేయండి మరియు అమ్మీటర్ రీడింగ్ చూడడం ద్వారా ట్రాన్స్ఫార్మర్ యొక్క 5 ఆంప్స్ ఉన్న రేటెడ్ కరెంట్ వరకు వోల్టేజ్ నెమ్మదిగా పెంచండి. పట్టికలో మీటర్ రీడింగ్స్ నోట్ చేసుకోండి. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నుండి కాపర్ లేదా వేరియబుల్ లాస్ లెక్కించండి. ట్రాన్స్ఫార్మర్ లేదా డిఫరెంట్ లోడ్స్ ఎఫిషియన్సీ నిర్ణయించండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ సైడ్ అమ్మీటర్ A1 ద్వారా ఆటో ట్రాన్స్ఫార్మర్కి సిరీస్లో మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ కనెక్ట్ చేయండి. పవర్ ఫ్యాక్టర్ మీటర్ యొక్క కరెంట్ మరియు వోల్టేజ్ కాయిల్ సర్క్యూట్కి సిరీస్ మరియు ప్యారలల్గా కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. చూపించిన విధంగా సెకండరీ వైండింగ్ మరియు లోడ్ మధ్య అమ్మీటర్ A2 మరియు వాట్ మీటర్ కనెక్ట్ చేయండి. ప్రైమరీ వైండింగ్కి ప్యారలల్గా 0 నుండి 150 వాల్ట్స్ వరకు ఉండే వాల్ట్ మీటర్ V1ని మరియు సెకండరీ వైండింగ్స్కి ప్యారలల్గా 0 నుండి 300 వాల్ట్స్ వరకు ఉండే వాల్ట్ మీటర్ V2ని కనెక్ట్ చేయండి. అంటే రెసిస్టివ్. ఇది సెకండరీ సైడ్ ప్రతి ఒక్క ల్యాంప్ కోసం వ్యక్తిగత నియంత్రణ ఉన్న ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ కలిగి ఉంటుంది మరియు అన్ని ల్యాంప్స్ ఆఫ్ కండిషన్స్లో ఉన్నాయని నిర్ధారించుకోండి. స్విచ్ S1 ఆన్ ఆర్ ఓపెన్ చేయండి మరియు రేటెడ్ వోల్టేజ్ చేరుకోవడానికి ఆటో ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ క్రమంగా పెంచండి. స్విచ్ S2ని ఆన్ ఆర్ ఓపెన్ చేయండి. అమ్మీటర్ A2 లోడ్ యొక్క 25% చదివే వరకు ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ ఒక్కొక్కటిగా ఆన్ చేయండి. ఇన్కాండిసెంట్ ల్యాంప్ లోడ్ పూర్తి లోడ్లో 50%, పూర్తి లోడ్లో 75% మరియు పూర్తి లోడ్లో 100% పెంచండి మరియు ప్రతి సందర్భంలో రీడింగ్ రికార్డ్ చేయండి. ల్యాంప్లో తీసివేసి వేరియబుల్ ట్యూబ్ లైట్ని ఇండివిజువల్ కంట్రోల్ స్విచెస్తో కనెక్ట్ చేయండి. 0.8 మరియు 0.7 పవర్ ఫ్యాక్టర్ పొందడానికి ట్యూబ్ లైట్స్ ఆన్ చేయడం ద్వారా పై స్టెప్స్ రిపీట్ చేయండి మరియు పట్టికలో రీడింగ్స్ రికార్డ్ చేయండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ నాబ్ని మినిమం పొజిషన్కి తీసుకువచ్చిన తర్వాత సప్లై తీసివేయండి. ఇచ్చిన సూత్రం ఉపయోగించి సామర్థ్యత లెక్కించండి. అవుట్పుట్ని ఇన్పుట్తో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేస్తే అది పర్సంటేజ్ ఎఫిషియన్సీకి సమానం. అవుట్పుట్ని అవుట్పుట్తో డివైడ్ చేసి దానికి లాసెస్ యాడ్ చేసి 100తో చేస్తే మల్టిప్లై చేసి అది పర్సంటేజ్ ఎఫిషియన్సీకి సమానం. ఇది W/W + W1 100కి సమానం. W1 = ఐరన్ లాస్ + కాపర్ లాస్. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను. ఐరన్ లేదా కోర్ లాస్ గుర్తించడానికి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నిర్వహించటం, ఫుల్ లోడ్ కాపర్ లాస్ గుర్తించడానికి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నిర్వహించటం, డిఫరెంట్ లోడ్స్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ నిర్ణయించడం, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ గుర్తించడానికి ఓపెన్ మరియు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎలా నిర్వహించాలి అనే దాని గురించి ఈ అభ్యాసం దీనితో ముగిసింది. ధన్యవాదాలు. తర్వాత అభ్యాసంలో కలుద్దాం.